కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠకరంగా సాగుతోంది. హర్యానాలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 50 స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి 34 స్థానాల్లో, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమిదే పైచేయి. 52 స్థానాల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. బీజేపీ 26 స్థానాల్లో, ఇతరులు 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పీడీపీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఇక మొత్తంగా చూస్తే జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇటు హర్యానాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ అందించాలని మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతోంది. ప్రస్తుతం హర్యానాలో బీజేపీ 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ 46 స్థానాల్లో గెలుపొందిన వారు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు హాఫ్ ఆఫ్ ది రౌండ్స్ పూర్తయ్యాయి. కొన్ని చోట్ల 16 రౌండ్లు, 17 రౌండ్లు, అలాగే 20 రౌండ్లు, 21 రౌండ్లు కూడా కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో ఉండడం జరిగింది కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా. సో సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు సగం కౌంటింగ్ అనేది పూర్తయింది. ఇంకా సగం కౌంటింగ్ అనేది కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. 8 రౌండ్లు, 9 రౌండ్ల వరకు కూడా ప్రస్తుతం కౌంటింగ్ అనేది పూర్తయింది. మిగతా 8-9 రౌండ్ల కౌంటింగ్ అనేది ఇంకా జరగాల్సి ఉంది. సో సాయంత్రం 4-5 గంటల వరకల్లా కూడా మెజార్టీ కాన్స్టిట్యున్సీస్ లో కౌంటింగ్ అనేది పూర్తవుతుంది. అక్కడ ఫలితం ఏంటి అనేది స్పష్టమవుతోంది. సో ఇప్పుడు ఉన్న ట్రెండింగ్స్ ప్రకారం హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గాను 50 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. అలాగే 34 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలాగే ఐఎన్ఎల్డి ఒక స్థానంలో ముందంజలో ఉన్న పరిస్థితి, బీఎస్పీ ఒక స్థానంలో, అలాగే స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీఎస్పీ పార్టీ ఈ 2 పార్టీలు 3% ఓట్ బ్యాంక్ ని చేల్చడం జరిగింది. అలాగే ఇండిపెండెన్స్ ముఖ్యంగా 10% ఓట్ బ్యాంక్ అనేది ఇండిపెండెన్స్ కి దక్కడం జరిగింది. సో ఐఎన్ఎల్డి అలాగే బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఇటు ఇండిపెండెన్స్ ఈ 4 వర్గాలు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టాన్ని మిగిల్చాయని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 4 వర్గాలకి కూడా ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ కి ఓట్ బ్యాంక్ అనేది మళ్ళీ ఉంటే కనుక ఇప్పటికే 40.4% ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఉంది. 39.5% ఓట్ బ్యాంక్ బీజేపీకి ఇప్పటి వరకు నమోదైన ఓట్ల లెక్కింపు శాతంలో చూసినట్లయితే కనుక బీజేపీ కన్నా అధిక ఓటు శాతం ఇటు కాంగ్రెస్ పార్టీకే రావడం జరిగింది. కానీ ఈ ఇండిపెండెంట్లు అలాగే ఐఎన్ఎల్డి మిగతా పార్టీలు బీఎస్పీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయడం వల్ల స్వల్ప మెజార్టీని ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు కోల్పోయి ప్రస్తుతం బీజేపీ కన్నా వెనుకంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో కీ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు పూర్తయిన రౌండ్లలో చూసుకున్నట్లయితే కనుక కొన్ని నియోజకవర్గాల్లో 800 ఓట్ల వెనక కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో 5000 ఓట్ల వెనక కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. సో భారీ మెజార్టీ డిఫరెన్స్ అనేది బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య లేదు. ప్రధాన పోటీ అయితే బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఉన్నప్పటికీ కూడా సో కాంగ్రెస్ వెనకబడ్డానికి గల కారణం ఇటు ఇండిపెండెంట్లు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు, బీఎస్పీ, ఐఎన్ఎల్డి ఈ అభ్యర్థులు అక్కడ బరిలో ఉండడంతో ఓటు ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కొంత చీలిపోవడంతో కాంగ్రెస్ కి ఇక్కడ నష్టం జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. మెజార్టీ ఓట్ షేర్ మాత్రం ఇటు ఏపీలో ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మెజార్టీ ఓట్ శాతం వచ్చిందో అదే తరహాలో ఇప్పుడు ఇటు కాంగ్రెస్ కూడా హర్యానాలో మెజార్టీ ఓట్ షేర్ వచ్చింది. కానీ రానున్న రౌండ్స్ లో ఇప్పటివరకు హాఫ్ ఆఫ్ ది కౌంటింగ్ పూర్తయింది. మిగతా హాఫ్ లో కనుక ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు మెజార్టీ ఓట్లను రాబట్టుకోగలిగినట్లయితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఉంటున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో టైట్ ఫైట్ అనేది నడుస్తుంది. మెజార్టీ మార్క్ దాటి బీజేపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని స్థానాల్లో లీడింగ్ అనేది ముఖ్యంగా మెజార్టీ అనేది కాంగ్రెస్ అభ్యర్థుల కన్నా 50 ఓట్లు, 100 ఓట్లు అలాగే 500 ఓట్లు ఈ విధంగా తక్కువ స్వల్ప మెజార్టీతో కూడా ముందంజలో బీజేపీ ఉన్న పరిస్థితి కాబట్టి సో ఏ క్షణమైనా సరే పరిస్థితి తారుమారయ్యే దిశలో ప్రస్తుతం పరిణామాలు కనిపిస్తున్నాయి. జయరాం రమేష్ ఈసీ ఆలస్యంగా ఇటు ఎన్నికల రిజల్ట్స్ ట్రెండ్స్ అప్డేట్ చేస్తుంది, అధికారులపై ఒత్తిడి పెంచే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందా అన్నట్లుగా కూడా జయరాం రమేష్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఆలస్యంగా ఎన్నికల వెబ్సైట్ లో
రిజల్ట్స్ అప్డేట్స్ ఇవ్వడం జరిగిందో అదే తరహాలో ఇప్పుడు కూడా ఈసీ ఆ విధంగానే వ్యవహరిస్తుందని చెప్పి ఈసీ తీరుపైన ఇటు జయరాం రమేష్ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కనుక పూర్తి స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఇటు జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ సీట్లు అక్కడ 48 మ్యాజిక్ ఫిగర్, కానీ 50 స్థానాలకు పైగా ప్రస్తుతం అక్కడ ఇటు జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. కేవలం జమ్మూ రీజియన్ లో మాత్రమే బీజేపీ తన ప్రభావాన్ని చూపిన పరిస్థితి. కశ్మీర్ రీజియన్ లో సింగిల్ డిజిట్ కే బీజేపీ పరిమితమైన పరిస్థితి. పీడీపీ కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమైన పరిస్థితి. కాంగ్రెస్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిగా ముందుకు వెళ్లడం కొంత కాంగ్రెస్ పార్టీకి నేషనల్ కాన్ఫరెన్స్ కి కలిసి వచ్చే అంశంగా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందే వారు పొత్తు పెట్టుకోవడంతో క్లియర్ మెజార్టీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన క్లియర్ మెజార్టీ దిశగా అక్కడ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. బీజేపీ ముఖ్యంగా ఇండిపెండెంట్లతో అలాగే పీడీపీతో ఇతర అభ్యర్థులతో కలిపి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో కనిపించడం లేదు. కానీ అనూహ్యంగా హర్యానాలో మాత్రం ఫలితాలు కొంత తారుమారయ్యాయి. 60కి పైగా స్థానాల్లో ఇటు క్లీన్ స్వీప్ కాంగ్రెస్ చేస్తుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చినప్పటికీ పూర్తిగా పరిస్థితి తారుమారైంది. ఇందుకు ప్రధానంగా ఓబీసీ కమ్యూనిటీ అలాగే ఇటు యాదవ్ కమ్యూనిటీ అలాగే జాట్ కమ్యూనిటీ కూడా చాలా వరకు బీజేపీ వైపు చూసినట్టుగా తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్ సర్వేస్ లో ముఖ్యంగా కాంగ్రెస్ కే ఓటేస్తున్నాం అని చెప్పినప్పటికీ ఓటు వేసే విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అది కొంత బీజేపీ వైపు మళ్ళినట్లుగా తెలుస్తోంది. సో రైతులు, యువత, మహిళలు వీరంతా కూడా వ్యతిరేకత కనబరిచినప్పటికీ కూడా ఇటు ఓబీసీ వర్గం, యాదవ్ వర్గం అలాగే గుజ్జర్ల వర్గం వీరు ప్రధానంగా ఎస్సీలు వీరంతా కూడా దళితులు ప్రధానంగా బీజేపీ వైపుకి చూడడంతో బీజేపీ కొంత తన ఓట్ బ్యాంకును నిలబెట్టుకోవడంతో పాటుగా గతంలో కంటే 2019లో కంటే కొన్ని మెరుగైన స్థానాలను సాధించే దిశగా అయితే ప్రస్తుతం ఫలితాలు ట్రెండింగ్స్ అనేవి కనబడుతున్నాయి. అలానే గోపి మనం చూస్తే హాఫ్ ఆఫ్ ద రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఆల్మోస్ట్ 8 to 9 రౌండ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఏ స్టేట్ కి సంబంధించిన రిజల్ట్ ఫస్ట్ వచ్చే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు? రెండు రాష్ట్రాల్లో కూడా 90 అసెంబ్లీ స్థానాలకి ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో మొదట హర్యానా ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హర్యానాలో కొన్ని కాన్స్టిట్యున్సీల్లో 14 రౌండ్లు 15 రౌండ్లే ఉన్నాయి. ఇప్పటికే 8 రౌండ్ల వరకు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. కొన్ని కాన్స్టిట్యున్సీలో 21 రౌండ్లు, లార్జర్ కాన్స్టిట్యున్సీస్ లో 21 రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ అనేది ఉంది. కాబట్టి సో హర్యానా ఫలితాలు కొంత త్వరగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి కూడా ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒకే సమయానికి సాయంత్రం 4-5 గంటల కల్లా కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ లో కూడా ఇటు ఎన్నికల కమిషన్ త్వరగా రిజల్ట్స్ అప్డేట్ చేయట్లేదు అన్న విమర్శలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వినిపిస్తోంది. సో గ్రౌండ్ లెవెల్లో వేగంగానే కౌంటింగ్ పూర్తవుతుంది, కానీ ఎన్నికల అధికారులు ఆలస్యంగా అప్డేట్ చేస్తున్నారు వెబ్సైట్ లో అని చెప్పి కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో వీలైనంత త్వరగా మనం చెప్తున్న కౌంటింగ్ రౌండ్స్ అనేవి ఎన్నికల కమిషన్ యొక్క వెబ్సైట్ డేటా ఆధారంగా మనం వివరాలు తెలియపరుస్తున్నాం. కాబట్టి సో యాజ్ ఆఫ్ నౌ అయితే హాఫ్ ఆఫ్ ది కౌంటింగ్ పూర్తయింది. ఇంకా ఇప్పుడు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. సో 4 గంటలుగా కౌంటింగ్ కొనసాగుతోంది. సో మరో 4 గంటల్లోగా హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడే అవకాశం కనిపిస్తోంది. సో కొంత ప్రస్తుతం కాంగ్రెస్ కార్యాలయంలో పొద్దున ఉదయం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత కాంగ్రెస్ కి భారీ లీడ్స్ రావడం, మ్యాజిక్ ఫిగర్ ని దాటడంతో సంబరాలు అనేవి జరిగాయి. కానీ పూర్తిగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటు బీజేపీ కేంద్ర కార్యాలయంలో కానీ ఎటువంటి సెలబ్రేషన్స్ అనేవి జరగడం లేదు. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రౌండ్ కి ఫలితం మారుతుంది. బీజేపీ లీడింగ్ లో ఉన్నప్పటికీ కూడా మార్జిన్ అనేది చాలా తక్కువగా ఉంది. కీ కాన్స్టిట్యున్సీస్ లో 5 నుంచి 10 కాన్స్టిట్యున్సీల్లో ఏదైతే మార్జిన్ ఉందో అది 500 ఓట్ల నుంచి 1000 ఓట్ల మధ్యనే ఇటు కాంగ్రెస్ కి బీజేపీకి టఫ్ ఫైట్ అనేది కొనసాగుతుంది. కాబట్టి సో ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా ఉదయం 10 గంటల తర్వాత సెలబ్రేషన్స్ కి దూరంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాల సరళిని కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ గమనిస్తున్న పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్ లో అయితే ధీమాగా ఉన్నారు. ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ కూటమి అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్యాబలంతో ముందుకెళ్తుంది. సో ఖచ్చితంగా అక్కడ 10 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికలు బీజేపీ అధికారంలో ఉండి ముఖ్యంగా ఆర్టికల్ 370ని రద్దు చేయడం, అలాగే రాష్ట్రాన్ని విభజించడం. సో అది కొంత బీజేపీకి వ్యతిరేకత అంశంగా ఉండడం, అలాగే కాశ్మీర్ లో అంతగా పార్టీ ప్రభావవంతంగా లేకపోవడం, కేవలం జమ్మూ రీజన్ కే పరిమితం అవడంతో సో పూర్తి స్థాయిలో అయితే అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవు. కానీ నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ బలమైన స్థానిక
పార్టీ కాబట్టి సో ఆ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ముందుకెళ్లింది కాబట్టి సో ఖచ్చితంగా అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్న ధీమాతో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఉన్నాయి. కానీ హర్యానా ఫలితమే కొంతవరకు ఎగ్జిట్ పోల్ అంచనాలు కానీ కాంగ్రెస్ పార్టీ అంచనాలు కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం హర్యానా ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ చీఫ్ అంటే హర్యానా కాంగ్రెస్ చీఫ్ హుడా కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు. ఆయన స్టిల్ ఇంకా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం అభ్యర్థికి సంబంధించి కూడా ఆయన మాట్లాడిన మాటలు మనం గమనించవచ్చు. అంటే ఖచ్చితంగా కూడా బీజేపీ గవర్నమెంట్ కి అక్కడ యాంటీ ఉంది అని చెప్పి ఇంకా కూడా కాంగ్రెస్ బిలీవ్ చేస్తుందని అనుకోవచ్చు. ఎస్ ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉంది, బీజేపీ కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉంది. ఇటీవల మనం మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ చూసాం. ఫస్ట్ టైం పూర్తి స్థాయి మెజార్టీతో అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సెకండ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని మధ్యప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ చేసిన పరిస్థితి సెకండ్ టైం. ఇక థర్డ్ టైం ఖచ్చితంగా ఈ వ్యతిరేకతతో బీజేపీ అక్కడ ఓడిపోవడం ఖాయం అన్న అంచనాలని ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవ్వడం జరిగింది. కానీ అందుకు భిన్నంగా 164 పైగా స్థానాల్లో ఇటు కాంగ్రెస్ బీజేపీ ఇటు విజయం సాధించడం జరిగింది. థర్డ్ టైం అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదే తరహాలో హర్యానాలో కూడా ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ లో అలాగే మధ్యప్రదేశ్ లో ఏ విధమైన ఫలితాలు వచ్చాయో అదే తరహా ఫలితాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అని చెప్పి నయాబ్ సింగ్ సైని ఆయన ఇటీవల 6 నెలల క్రితమే హర్యానా ముఖ్యమంత్రిగా ఓబీసీ కమ్యూనిటీకి సంబంధించిన కీలక నేత. సో మనోహర్ లాల్ ఖట్టర్ పైన వ్యతిరేకత ఉండడంతో మనోహర్ లాల్ ఖట్టర్ ని తప్పించి నయాబ్ సింగ్ సైనికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో ఆయన మొదటి నుంచి ఈ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వ్యూహాలతోనే ముందుకెళ్లినట్లుగా తెలుస్తోంది. సో అందులో భాగంగానే గెలుపుపై బీజేపీ కూడా ధీమాతో ఉన్న పరిస్థితి. సో ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుంది కాబట్టి బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉన్నారు. కానీ నయాబ్ సింగ్ సైని మాత్రం ముఖ్యంగా ఓబీసీ కమ్యూనిటీ యాదవులు గుజ్జర్లు అలాగే దళితులు వీరంతా కూడా బీజేపీకి మద్దతుగా ఉంటారు. జాట్ వర్గం కొంత చీలిపోయినా రైతులు యువత మహిళల్లో కొంత వ్యతిరేకత ఉన్నా కూడా కమ్యూనిటీస్ వైజ్ గా కూడా హర్యానా చాలా కీలకం. కులాల వారీగా కూడా ముఖ్యంగా ఏ కులం వారు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో అన్నది హర్యానాలో చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి సో ముఖ్యంగా యాదవ్ కమ్యూనిటీ అలాగే గుజ్జర్లు ఇటు జాట్ కమ్యూనిటీలో కూడా చాలా మంది అలాగే ఓబీసీ కమ్యూనిటీకి సంబంధించి ఇటు నయాబ్ సింగ్ సైని ఓబీసీ కమ్యూనిటీకి సంబంధించి అక్కడ మెజార్టీ ఓట్ బ్యాంక్ ఉన్న కమ్యూనిటీ ఓబీసీ కమ్యూనిటీ. సో ఓబీసీలకు సంబంధించి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇటు లక్ష్మణ్ కూడా బీజేపీ జాతీయ నేత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలో తెలంగాణలో కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్ లో అమలు కావడం లేదు. సో ఆ గ్యారంటీ స్కీమ్స్ నమ్మొద్దు అన్న ప్రచారాన్ని ముమ్మరంగా బీజేపీ నేతలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి కాబట్టి సో ఓబీసీ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కానీ యాదవ్ ఓట్ బ్యాంక్ కానీ అలాగే ఇటు యువత అర్బన్ ఏరియాస్ లో ఉన్న ఓట్ బ్యాంక్ కానీ కొంత బీజేపీకి ప్లస్ అయినట్లుగా తెలుస్తోంది. సో ఓట్ శాతంలో చూస్తే కాంగ్రెస్ పార్టీనే 40కి పైగా ఓట్ శాతంతో ముందంజలో ఉంది. కానీ 39% తో బీజేపీ వెనుకంజలోనే ఉంది. సో మెజార్టీ కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో మార్జిన్ మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉంది. సో ఏ క్షణమైన రౌండ్ లో కనుక ఒక రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి రానున్న రౌండ్స్ లో కాంగ్రెస్ పార్టీకి ల్యాండ్ స్లైడ్ గా ఓట్స్ వస్తే కనుక ఖచ్చితంగా అక్కడ పరిస్థితి మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ప్రస్తుతం అయితే ఇటు పోటాపోటీగా కౌంటింగ్ లో ముఖ్యంగా ఫలితాలనే వస్తున్నాయి. సో చూడాలి ఎంతవరకు బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీతో, ఎందుకంటే 49-50 మార్క్ వరకు రీచ్ అవుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున బీజేపీకి అక్కడ స్థానాలు రాలేదు. మొదటి టర్మ్ లో కానీ సెకండ్ టర్మ్ లో కానీ 50 మార్కునైతే బీజేపీ చేరుకోలేని పరిస్థితి కాబట్టి సో ఈసారి మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి సో ఎంతవరకు క్లియర్ మెజార్టీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది మనం బీజేపీ ఏర్పాటు చేస్తుందనేది చూడాలి. అలాగే ఇండిపెండెంట్స్ కూడా చాలా కీలకం. చాలా మంది బీజేపీని వదిలేసి రెబల్ క్యాండిడేట్స్ గా పోటీ చేసిన పరిస్థితి. సో వాళ్ళు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఐఎన్ఎల్డీ కూడా ఒకవేళ బీజేపీకి మద్దతు ఇస్తే కనుక 1-2 సీట్లలో ముఖ్యంగా ప్రస్తుతం వారు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ రౌండ్ కి ఫలితం మారుతున్న నేపథ్యంలోనే అక్కడ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న అంశానికి ఈరోజు సాయంత్రం వరకు కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ లో అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలనే ఉన్నాయి. కొత్త హర్యానా ఫలితమే ఉత్కంఠగా మారింది. రైట్ గోపి. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ బోణి కొట్టింది. జమ్మూ కాశ్మీర్ కథువాలో బీజేపీ అభ్యర్థి దర్శన్ కుమార్ విజయం సాధించారు. శ్రీ గుఫారా బిజ్బెహరా స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి బషీర్ షా విజయం సాధించారు. ఇక్కడ ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ఓటమి పాలయ్యారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో పోటీ చేసిన 2 స్థానాల్లో ఒమర్ అబ్దుల్లా ఆధిక్యంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా నౌషేరాలో వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి సురేందర్ చౌదరి ఆధిక్యం కొనసాగుతోంది. ఇక జమ్మూ కాశ్మీర్ హద్వారాలో పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ షాజాద్ ఆధిక్యంలో ఉన్నారు.
జమ్మూ కాశ్మీర్ హర్ద్వారాలో పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సాజాద్ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. హర్యానా లాడ్వాలాలో లీడ్లో కొనసాగుతున్నారు సీఎం నయబ్ సింగ్. హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా గర్హీ సాంప్లా స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి వినేష్ ఫోగాట్ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ బైరాగి 4000 ఓట్లతో లీడింగ్లో ఉన్నారు. హర్యానాలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సావిత్రి జిందాల్ హిసార్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు.